కావలిలో సీనియర్ పాత్రికేయులు ఓలేటి నాగేశ్వరరావు సోమవారం రాత్రి మృతి చెందారు. ఆదివారం గుండెపోటుకు గురికాగా నెల్లూరులో చికిత్స పొందుతూ మృత్యుపాలయ్యారు. విషయం తెలుసుకున్న కావలి జర్నలిస్టులు, ఆర్యవైశ్యులు, రాజకీయ నాయకులు ఆయన నివాసానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. నాగేశ్వరరావు మృతి పట్ల జర్నలిస్టు క్లబ్లో, బ్రిడ్జ్ సెంటర్లో సంతాప సభలు ఏర్పాటు చేశారు. జర్నలిస్టు క్లబ్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అక్కడి నుంచి జర్నలిస్టు క్లబ్ సభ్యులంతా నాగేశ్వరరావు మృతదేహానికి నివాళులర్పించి నాగేశ్వరరావు అమరహే అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టు క్లబ్లో జరిగిన సంతాప సభలో జర్నలిజంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. నాగేశ్వరరావు గత 40 ఏళ్లుగా పాత్రికేయునిగా సేవలు అందిస్తున్నారని, ఉదయం, ఆంధ్రప్రభ, వార్తా దినపత్రికల్లో పనిచేశారని, సుదీర్ఘంగా వార్తా దినపత్రికకు కావలి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారన్నారు. అదేవిధంగా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టు అసోసియేషన్లో జిల్లా ఉపాధ్యక్షునిగా, కార్యవర్గ సభ్యునిగా సేవలు అందించారు. ప్రస్తుతం కావలి కన్నికా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షునిగా ఉన్నారు. నాగేశ్వరరావు ఇక లేరన్న వార్త తెలియగానే అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుతూ జర్నలిస్టు మిత్రులందరూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా. జర్నలిస్టు క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, ముఖ్యులు నాగేశ్వరరావు గారు అకాల మరణం చెందటాన్ని చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. 20 సంవత్సరాల వయసులో ఆయన గుండెకు సంబంధించిన జబ్బుతోటి ఆయన చికిత్స పొందుతూ నెల్లూరులో చనిపోయినారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం జర్నలిస్టు క్లబ్ తరఫున. ఆయన మృతి జర్నలిస్టులకి తీరని రోజు. జర్నలిస్టు క్లబ్కే కాదు, జర్నలిస్టులు అందరికీ అజాత శత్రువు. అతను అందరితో బాగుంటాడు. మనం ఆయనతో పలకొద్దన కూడా పిలిచి పలకొచ్చుంటాడు. అట్లాంటి వ్యక్తి మనకు కావాలంటే దొరకడు. ఏమైనా సరే ఇన్నేళ్ళు మనకు జర్నలిస్ట్ క్లబ్ నడపగలిగామంటే మనకి బ్యాక్ బోన్ అతను. ఆయన స్మరించుకోవడం కోసం మనకు లేరు. సీనియర్స్ కోల్పోవడం జర్నలిస్ట్ క్లబ్కి విషాదకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, భవిష్యత్తులో మనం ఈ సీనియర్ సభ్యుల పేరుతో అంటే మనకి ఒక సాంప్రదాయం లేదు. ఎవరెవరో ఎక్కడెక్కడో పోతే మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాము. మనకి గతంలో ఒక 6 ఏళ్ల క్రితం వాసు అని ఆంధ్రభూమిలో ఉండేవాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా అందరు మిత్రులు మన గెస్ట్ హౌస్లో R&Bలో పెట్టి ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. ఆ రోజుతో అయిపోయింది, మళ్ళీ వదిలేసాము. అది అంటే ఇప్పుడైనా మంచి సాంప్రదాయం కాదు. మనం గౌరవించుకోవాలా. మన క్లబ్ సభ్యులు మన సన్నిధి వలన జరిగితే మనం చేసుకోవడం, వాళ్ళ జయంతులు వర్ధంతులు కూడా మనం ఒక కార్యక్రమం చేసుకుని వీలైతే ఆ రోజు సేవా కార్యక్రమం చేసుకుంటే ఒక సాంప్రదాయం భవిష్యత్తులో 25 ఏళ్ళకి 50 ఏళ్ళు జరుగుతుంది. ఎవరైనా చెప్పుకుంటారు కూడా. కాబట్టి తొలి తరం తర్వాత వచ్చిన సెకండ్ జనరేషన్లో సీనియర్ వ్యక్తి నాగేశ్వరరావు. ఆయన మృతి చాలా రాత్రి నుంచి మాకు బాధేసింది. నారాయణ అయితే నాకు 4 సార్లు ఫోన్ చేసి ఏం చేద్దాం పాపం నిద్ర ఈ వయసులో నారాయణ నిద్ర పోకుండా పొద్దున్న 6 గంటలకు వచ్చి ఎట్లా చేయాలి ఏందని ఆలోచన చేశాడు. కాబట్టి మన విధి నిర్ణయం మనం ఏం చేయలేము. భగవంతుడు ఆయన కుటుంబానికి ఆత్మశాంతి కలిగించాలని. జర్నలిస్టుల సమస్యలు వచ్చినప్పుడు మనకి ఎన్నైనా ఉన్నాయి, ఎవరు ఎక్కడైనా పోని. మన జర్నలిస్టుల సమస్య అంటే అందరూ వచ్చి ఆ క్షణాన చేసిపోతే అది భవిష్యత్ తరాలు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక కాగి కింద పడితే 10 కాకులు తెలియని కాకులు వచ్చి కేకలు పెడుతుంటాయి. ఆ సాంప్రదాయం ఇక్కడ చెడిపోకుండా మన వాళ్ళకి ఏదైనా వార్తాపరంగా జర్నలిస్ట్ పరంగా అన్యాయం జరిగితే అందరూ స్వచ్ఛందంగా వచ్చి నిలబెడితే మనకి జర్నలిస్ట్ కృషి చేసిన సీనియర్లు వాళ్ళు పైన ఉన్న వాళ్ళకు కూడా ఆత్మశాంతి కలుగుతుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన పేరు వార్తా నాగేశ్వరరావు అని చెప్పి కావాలి చిరస్మరణీయంగా, అలానే వార్తా నాగేశ్వరరావు అనే పేరుతోనే ఆయన వెలుగొంది జరుగుతుందంటే కూడా ఆయన సేవలు పాత్రికేయ రంగంలో వెలకట్టలేనివి. జర్నలిస్టులకి ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి నిమిషం పోరాడి
ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే వెనక ముందు ఆలోచించకుండా ముందుకు వచ్చి నిలబడే వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఆయన లేని లోటు లేదండి. ఆయన నాకు గురువు లాంటి వాడు. ఈ క్లబ్ పెట్టిన ప్రతి 5 సంవత్సరాలు నాతో ప్రతి నిత్యం రోజుకు 3 సార్లు ఫోన్ చేసి నన్ను పలకరించి నన్ను అబ్బా నుంచి ఇంత దూరం తీసుకొచ్చాను. ఆయన లేని లోటు నా జీవితంలో నాకు పాత్రకి తీరు లోటని కూడా తెలియజేశాను. ఆయన ఆత్మశాంతి చెప్పాను. ఒక పెద్ద దిక్కుగా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి ఆయన సహకారం అందించి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటేసేంత వరకు పోరాడే వ్యక్తి ఓలేటి నాగేశ్వరరావు. కావలిలో జర్నలిస్టులుగా సుదీర్ఘకాలం పనిచేసిన వారు. ఈ జర్నలిస్ట్ క్లబ్ స్థాపనకు ఆయన కృషి చాలా ఎక్కువ ఉంది. ఈ క్లబ్ను కొనసాగించాలన్న ఆయన ఆశయాన్ని ఈ క్లబ్లో ఉన్న సభ్యులందరూ, జర్నలిస్ట్ మిత్రులందరూ అలాగే కొనసాగించాలని కోరుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.